113వ నామం భావనాగమ్యాయై నమః. భావన అంటే భావన చేత, గమ్య అంటే పొందదగినది, అగమ్య పొందశక్యము కానిది. ఒక విషపరమైనటువంటి ధ్యానాన్ని భావన అంటారు. ఇక్కడేమిటి విషయం వాక్కు సంబంధమైంది అయితే వాక్కుకు 2 లక్షణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో మళ్ళీ 2 రకాల భావనలు ఉంటాయి. వాక్కును రూపొందించు ధ్వని లేదా శబ్దం, వాక్కు యొక్క అర్థం, దీనిని బట్టి వాక్కు పరంగా ఉండే భావనలు, శబ్ద భావన, అర్థ భావన. అంటే భావన విషయం వస్తువు లేదా విగ్రహం అంటే విగ్రహానికి 3 లక్షణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో మళ్ళీ 3 రకాల భావనలు ఉంటాయి. 1 స్థూలము, 2 సూక్ష్మం, 3 కారణం. దీనిని బట్టి 1 విగ్రహం యొక్క స్థూల రూపానికి సంబంధించిన స్థూల భావన, విగ్రహాన్ని సంకేతపూర్వకంగా తెలిపే మంత్రభావన, ఈ రెంటికి అతీతంగా ఉండి రెంటికి కారణభూతమైన కారణభావన అని 3 రకాల భావనలు ఉంటాయి. స్థూల భావన తామసత్వాన్ని, సూక్ష్మ భావన రాజసిక తత్వాన్ని, కారణ భావన సాత్వికత్వాన్ని సూచిస్తాయి. అన్ని భావనలకు గమ్యమైనది కాబట్టి భావనలను కలిగించున్నది అవుతుంది కాబట్టి అమ్మవారు భావనాగమ్య అవుతుంది. అయితే మన భావనలలో ఆవిడను నియమించి నియంత్రించి నిర్వచించలేము కాబట్టి ఆవిడ భావన అగమ్య కూడా అవుతుంది. మొత్తం మీద ఈ నామానికి 5 రకాల భావనల ద్వారా పొందదగింది మరియు పొందశక్యము కానిది కూడా అవుతుంది. పొందదగినది అవుతుంది, పొందశక్యము కానిది కూడా అవుతుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.